హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు. బిఫోర్ వీడియోలో అప్పలమ్మ ద్వారా జరిగిన విషయం అంతా తెలుసుకుంది శివరాం తల్లి వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. అసలు ఏమిటి మీ మధ్య గొడవలు? అప్పలమ్మ వెళ్ళగానే అవ్వా ఇదేమిట్రా, మీ ఇద్దరు ఇలా నలుగురిలో పడ్డారా? నీవు తిట్టడం కొట్టడం ఏమిటి? తను చావటానికి మందు మింగటం ఏమిట్రా ఈ గొడవ? మన పరువు ఏమిటి, మర్యాద ఏమిటి? ఇలా ఊరు వాడ చెప్పుకునేటట్లు తయారయ్యారా? మతిపోయిందా ఏమిటి నీకు అంది. ఆవిడికి కోడలు ఆత్మహత్య తలపెట్టడం, కొడుకు కాపురం కంటే గొడవ వల్ల తమ వంశానికి వచ్చే అప్రతిష్ట ఎక్కువగా కనపడుతుంది. అసలు ఏమిటి మీ మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? నువ్వు కొట్టేవారికి ఎందుకు వెళ్ళావు? అసలు ఏం జరిగింది అన్నీ అడిగింది. కొత్తగా వచ్చేది గొడవ ఏమిటి? పాతవే కట్నాలు కానుకలు గొడవే. అవి అలా అలా పెరిగాయి విసుగ్గా అన్నాడు శివరాం. అతనికి వ్యవహారం అంతా తలనొప్పిగా తయారైంది. బాగుందిరా, ఏదో పెళ్ళిలో ఏదో అనుకుంటాం, దానికోసం కాపురాలు పాడు చేసుకుంటారా ఎవరైనా? సాగదీసింది ఆవిడ. శివరాంకి నీరసం మీద కోపం వచ్చింది. మీ ఆడవాళ్ళకి 2 నాలుకలుంటాయి. ఈ గొడవలన్నీ ఆరంభించింది, నా మనసు విరిచింది మీరే. ఈ ఎదవ ఆడవాళ్ళ గొడవలతో నా బుర్ర పాడు చేశారు అందరూ కలిసి. పైగా ఇప్పుడు నన్నంటావేం? తల్లి మీద చూపించాడు ఆ కోపం. అయితే నీ పెళ్ళాన్ని కొట్టు తిట్టు అని మేమే చెప్పామా ఏమిటి? ఏదో అనుకున్నవి పట్టుకొని కాపురం పాడు చేసుకొని మా మీద పడతావేం? అంత పెళ్ళం అంటే అభిమానం ఉన్నవాడు అయితే మా మాటలు ఎందుకు లెక్క చేస్తావు? ఆవిడ అంతకంటే తీక్షణంగా అంది. అవునవును, అందరూ నన్నే అనండి, తప్పంతా నాదే ఉక్రోషంగా అన్నాడు. బాగుంది గొడవ. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు తిడితే కొడితే పడతారా? ఏదో కొన్ని విషయాలు చూసి చూడనట్లు ఊరుకోవాలి కానీ తెగే వరకు లాక్కుంటారా? ఇప్పుడు చూడు మనం వాళ్ళకి ఎంత లోకు అవుతామో. తప్పు మనదయ్యింది, పిలిస్తే వాళ్ళదే పై చెయ్యి నానా మాటలు అంటారు. మీ నాన్నగారికి తెలిస్తే ఏమిటి గొడవలు? మన పరువేం గాను అని తిడతారు. రేపొద్దున నలుగురికి వ్యవహారం తెలియకముందే, అందరి నోళ్ళల్లో పడకముందే శారదని రమ్మని ఉత్తరం రాయటం మంచిది, ఆలోచించు అంది. శివరాం మాట్లాడలేదు. మామూలుగా ఎప్పుడు ఏదో అన్నట్టే తను మాటల్ని పట్టుకొని శారద ఎంత తెగుస్తుందని ఎదురు చూడని అతనికి ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్ళాక ఏం చేయాలో అర్థం కాని విషయం అయ్యింది. ఇంత గొడవ జరుగుతుందని ఆలోచిస్తే అనుకున్నాడు విసిగ్గా. ఆలోచన తోచలేదు. 2 రోజులు పథ్యం తిన్నాక మర్నాడు ఆఫీస్కి వెళ్ళటానికి నిశ్చయించాడు శివరాం. మరైతే రేపు నేను బయలుదేరి వెళ్ళిపోతారా శివ అంది సాయంత్రం సరస్వతమ్మ. శివరాం గతక్కుమన్నాడు. ఎన్నాళ్ళు ఇంట్లో తల్లి ఉండబట్టి శారద లేని లోటు అర్థం కాలేదు. రేపటి నుంచి ఇంట్లో ఎలాగా? అదేమిటమ్మా అప్పుడే వెళ్ళిపోతావా? కొన్నాళ్ళు ఉంటావనుకున్నాను బేలుగా అన్నాడు. ఎలా ఉంటాను? అక్కడ ఇబ్బంది కదూ? ఇబ్బందికి ఏముంది, అక్కడ వంట ఆవిడ ఉందిగా, నీవు చేసేదేముంది, కొన్నాళ్ళు ఉండమ్మా అన్నాడు. బాగుందిరా, వంట ఆవిడ ఉంటే మటుకు నా సంసారం ఇల్లు వాకిలి చూసుకోవద్దు. కమలకి పరీక్షల రోజులు కూడా మీ నాన్నగారు విసుక్కుంటారు ఉండిపోతే అందావిడ. శివరాంకి ఇంకేమనాలో తోచలేదు. నీ ఇష్టం అన్నాడు మొహం మార్చుకొని. నేను వెళ్ళగానే మీ నాన్న చేత మీ మామగారికి రాయిస్తాలే శారదను పంపమని. ఆ రాక ఎక్కడికి పోతుందిలే, మొగుడు పెళ్ళాం కోపాలు ఎన్నాళ్ళుంటాయి. మాడిపోయిన కొడుకు మొహం చూసి ఓదార్పుగా అంది ఆవిడ. మిస్టర్ శివరాం, ఇది ప్రైవేట్ ఫామ్ అని ఇందులో పనిచేసేవారిని 3 నెలల నోటీస్తో కానీ 3 నెలల జీతంతో కానీ ఉద్యోగంలో నుంచి తీసేసే హక్కు ఉన్నదని నీకు తెలుసును అనుకుంటాను. అధికారి గంభీరంగా అన్న మాటలు శివరాంకి అర్థం బోధపడి పడక గంభీరంగా ఉన్న ఆయన మొహం చూసి శివరాం గతుక్కుమన్నాడు.
వారం రోజులు సెలవు తర్వాత 9వ రోజు పనిలోకి రాగానే పై అధికారి నుంచి రమ్మన్న కబురు అందుకొని ఎందుకోనని సెలవు గురించి అడుగుతాడు కాబోలు అనుకొని వెళ్ళాడు శివరాం. కాస్త జంకుతూనే వెళ్ళగానే ఆఫీసరు కోతం లేకుండా అన్న మాటలు వినగానే కలవరపడిపోయాడు. ఏం సార్ అన్నగా కలిగాడు అతి ప్రయత్నం మీద. మిస్టర్ శివరాం, నీ ప్రవర్తన సరిగ్గా లేని కారణంగా నీ ఉద్యోగం టర్మినేట్ చేస్తూ నీకు 3 నెలల జీతం ఇచ్చి నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాను మరింత గంభీరంగా అన్నాడు అధికారి. శివరాం మొహం నల్లగా మాడిపోయింది. హఠాత్తుగా అనుకోని సంఘటనతో అతను పిడుగుపడ్డవాళ్ళ నిశ్చేష్టుడయ్యాడు. నోటి మాట రాక గుడ్లప్పగించి చూడసాగాడు. తనని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారంటే ఉద్యోగం పోయింది, 1000 రూపాయల ఉద్యోగం పోయింది. ఇప్పుడు ఏం చేసినట్టు? హఠాత్తుగా మళ్ళీ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? దొరికినా ఎన్నాళ్ళు తిరగాలో? ఏడాది పాటు ఎంతో ప్రయత్నిస్తే ఈ ఉద్యోగం దొరికింది. ఇప్పుడు ఇది పోతే శివరాంకి భయంతో చెమట పట్టింది. సార్ నిర్జీవంగా అన్నాడు. సార్ మీకెవరో చెప్పారో ఏం చెప్పారో కానీ అంతా అబద్ధం సార్. నా పని గురించి కావలిస్తే నా ఇమీడియట్ బాస్ని అడగండి, మరెవరినైనా కొలీగ్స్ని అడగండి. నా డ్యూటీ నిర్వహణలో లోపం ఎన్నడూ చేయలేదు. ఈ సెలవైన విపరీతంగా జ్వరం వచ్చి పెట్టాను. కావలిస్తే డాక్టర్ సర్టిఫికేట్ తెస్తాను. మాటల కోసం తడుముకుంటూ సంజాయిషి ఇవ్వసాగాడు శివరాం. అధికారి అటు చూడకుండా ఏవో కాగితాలు చూపిస్తూ నీ డ్యూటీ గురించి అపనమ్మకంతో నిన్ను డిశ్చార్జ్ చేయట్లేదు. శివరాంకి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. మరీ ఆశ్చర్యంగా అడిగాడు శివరాం. నీవు నీ భార్యని హింసిస్తున్నావని, ఆమెను భారీగా మర్యాదగా చూడటం లేదని మీ భార్య స్వయంగా వచ్చి కంప్లైంట్ చేసింది. శివరాం మొహం ఎర్రబడిపోయింది. ఆఫీసర్ చెప్పిన కారణం వినగానే తల కొట్టేసినట్లు అవమానం పొందాడు. ఈ శారదకి ఎంత సాహసం! ఆఫీసర్తో కంప్లైంట్ చేస్తుందా? కోపంతో మొహం చీవరించింది. కాస్త ధైర్యం తెచ్చుకొని సార్ అది నా పర్సనల్ మ్యాటర్ అన్నాడు కాస్త పౌరుషంగా. ఆఫీసర్ తలెత్తి శివరాం వంక సూటిగా చూశాడు. అవ్వచ్చు, కానీ నీ మోరల్స్, ప్రిన్సిపల్స్, కండక్ట్తో మాకు పని ఉంది. చదువు ఉండి సంస్కారం లేని ఇల్లాలిని హింసిస్తూ అనాగరికుడు, కుసంస్కారి మా కంపెనీలో పనిచేయటం మా కంపెనీకే అవమానం. మాకు ఇష్టం లేని వారిని పనిలో నుంచి తీసివేసే అధికారం మాకుంది. ఇక నువ్వు వెళ్ళవచ్చు గంభీరంగా 3 నెలల జీతం కాగితం ముందుకు జరిపాడు అధికారి. మిస్టర్ శివరాం, 1 మోర్ థింగ్. ఇంతేకాదు, ఇంకా నీ భవిష్యత్తులో ఇంకా ఏ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం దొరకకుండా నిన్ను బ్లాక్ లిస్ట్లో చేయగలను. నా పరపతి ఉపయోగించి నాతోటి ఫారెస్ట్కి సర్క్యులర్ పంపగలను. ఆ దెబ్బతో శివరాం జావగారిపోయాడు. ఏదో అనబోయే అంతలో అధికారి ఒక కాగితం ముందుకు జరిపి, ఎవదర్ థింగ్, ఆ కాగితం ఒకసారి చూడు. ఆ కాగితం నేను పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తే నీ గతి ఏమిటవుతుందో నేను చెప్పనక్కర్లేదనుకుంటాను. నీ భార్య ఆత్మహత్య చేసుకుంటూ తనని భర్త హింసిస్తున్నట్టు కారణంగా ఆత్మహత్యకు తలపడ్డాడని రాసింది. పోలీసులకి ఇస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతారు. నీ భార్య శిక్ష పడుతుంది. అప్పుడు నీ పరువు, ప్రతిష్ట, నీ జీవితం ఏమవుతుందో ఆలోచించు. శివరాం నిస్సహాయంగా చూస్తూ తలదించుకున్నాడు. ప్రాధేయపడి అవన్నీ ప్రసన్నుడిని చేసుకోవటం మినహా మరో గత్యంతరం లేదని అర్థం చేసుకున్నాడు. సార్, ఇకపై ఇలాంటివి జరగవని హామీ ఇస్తున్నాను. మీ ఆర్డర్ ఉపసంహరించుకోండి సార్ ప్రాధేయపూర్వకంగా అన్నాడు. అధికారి కరగనట్టుగా గంభీరంగా చూసి, ఆర్డర్ ఇచ్చాక క్యాన్సిల్ చేసుకోవటం సామాన్యమైన విషయం కాదు. ఆర్డర్ ఉపసంహరించుకోవాలంటే నీవు వ్రాత మూలకంగా ఇకపై అలా జరగదని హామీ ఇవ్వాలి. నీ భార్యని క్షమాపణ కోరి తిరిగి ఆమెను తెచ్చుకున్నాక
నీ ప్రవర్తన సరిగ్గా ఉన్నట్టు నీ భార్య సంతకంతో ఉత్తరం జతపరిచే అప్లికేషన్ పంపుకో. కమిటీ మీటింగ్లో నీ కేసు పెట్టి దరఖాస్తు స్వీకరించేదే లేనిది తేలుస్తాం. నవ్ యూ కెన్ గో అంటూ ఆఫీసర్ ఓ ఫైలు లాక్కున్నాడు. శివరాం నీళ్లు నమిలాడు. సార్, కానీ ఆమె ఎక్కడుందో నాకు తెలియదు అన్నాడు. వివాహ బంధాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.